కేంద్ర ప్రభుత్వాన్ని హిందీ భాషను పార్లమెంట్ నియోజకవర్గాలను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇటీవల తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి విషయంలో దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదేమీ కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. గతంలో కూడా ఈ యొక్క 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డిఎంకే వ్యతిరేకించలేదు. లో ఆ రోజు ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఈరోజు 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈరోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా రావడమే గత అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది. త్రిభాషా సిద్ధాంతం ఏదైతే ఉన్నదో బ్రిటిష్ కాలం నుంచే ప్రారంభమైంది. కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టలేదు. రాజగోపాలాచారి గారు త్రిభాషా సిద్ధాంతానికి ఆయననే ఆలోచన విధానంతో ఈ సిద్ధాంతం రావడం జరిగింది. 60వ దశకంలోనే వారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. గతంలో విద్యారంగం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కొఠారి కమిషన్ ఈ యొక్క త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా డిఎంకు తెలియనిది కాదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన కానీ, ఏ ఒక్క రాష్ట్రం పైన కానీ, ఏ ఒక్క అంశం పైన కానీ హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు. అది కాకుండా ఖచ్చితంగా మన మాతృభాషలోనే మనమందరం చదువుకోవాలని యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను, మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ డిఎంకేలు ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి, బురద జల్లేటువంటి ప్రయత్నానికి తెర లేపుతూ ఉంటారు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా ఎవరి మీద కూడా ఏ భాషను రుద్దేటువంటి అవకాశం లేదు. అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇది శాసనసభ, తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా దురదృష్టకరం. 2 రోజుల క్రితం చూసాం మనం. భాషతో ఆగకుండా ఒక తమిళుడు రూపొందించినటువంటి ఒక రూపాయి డిజైన్ లోగోను కూడా డిఎంకే ప్రభుత్వం మార్చింది. ఎంత దిగజారుడు రాజకీయాలకు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందినటువంటి గౌహటిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక తమిళ బిడ్డ ఉదయ్ కుమార్ రూపొందించినటువంటి ఈ రూపాయి డిజైన్ను